10%, APS 10 years. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 years క్యాలిక్యులేట్ చేస్తే 10 into 10 100. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 years క్యాలిక్యులేట్ చేస్తే 10 into 8 80. దీనికి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. డిఫరెన్స్ బై 100 minus 80 into 100. వడ్డీలో తేడా బై మీ అమౌంట్స్ మధ్య తేడా ఇంటూ 100. ఈ క్లాస్ మనకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చూడండి. 200 by 100 minus 80 20 into 100. 0 0 2 1s 2 10s 100 into 10 1000 rupees అనేది అసలు 1. వడ్డీలో డిఫరెన్స్ బై అమౌంట్స్ లో డిఫరెన్స్ ఇంటూ 100. కొంత సొమ్ము భారీ వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపులను అయిన అంతే వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకి 6 రేట్లలో. మీకు టోటల్ రెట్టింపు ఏంటంటే తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా 1, అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. టైం పెరిగే కొద్దీ వడ్డీ మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ అమౌంట్ 2 అయిందంటే ప్రిన్సిపల్ 1, వచ్చిన వడ్డీ కేవలం 1 పార్ట్ ఇంట్రెస్ట్ అవడానికి 6 years పట్టింది. మీకు కావాల్సింది 6 times కావాలి. 6 times కావాలంటే ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ 1 ఉంటుంది, ఇంట్రెస్ట్ 5 ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. పి అనేది ఎప్పుడు కాన్స్టెంట్ 1 మారదు. ఫస్ట్ రెట్టింపు అయింది అంటే అందులో P1 ఇంట్రెస్ట్ కూడా 1, అంటే 1 పార్ట్ ఇంట్రెస్ట్ అవడానికి 6 years పట్టింది. మీకు 6 times కావాలి అంటే అందులో ఇంట్రెస్ట్ 5 parts ఉంటుంది. 5 parts ఎంత 5 by 1 into 6 20 years. అతను 3. ఒక నిర్దిష్ట సమయంలో 16% భారీ వడ్డీ రేటుతో అప్పు మొత్తం 5 రేట్లను అయిన కాలం ఎన్ని సంవత్సరాలు? నిర్దిష్ట సమయంలో 16% వడ్డీ రేటుతో మొత్తం 5 రేట్లు అయింది. టోటల్ 5 రేట్లు అయిందంటే అందులో ఇంట్రెస్ట్ అనేది కేవలం 4 parts. I equal to PTR by 100. Interest 4, principal 1, rate of interest 16, time T by 100. 4 ones the 4 4s, 4 ones the 4 25. 25 into 1 25 years. Total 5 times and interest only 4 times. Principal is always 1, that is the constant గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల కాలంలో 5% వార్షిక వడ్డీ రేటుతో భారీ వడ్డీ అసలులో 3/8 వంతు, ఇంట్రెస్ట్ 3/8, టైం మనం కనుక్కోవాలి. ప్రిన్సిపల్ 1 5%, రేట్ 6/100. 5 ones 5 20s 4 2s 4 5s 3 5s 15/2. 15/2 అంటే R equal to 7.5. ఇంట్రెస్ట్ 3/8, ప్రిన్సిపల్ ఆల్వేస్ 1, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, రేట్ క్యాలిక్యులేట్ చేయండి. 12 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ రేటుతో డబ్బు మొత్తం రెట్టింపు అవ్వను. సేమ్ రెట్టింపు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఈజ్ 1, ప్రిన్సిపల్ 1, టైం 12 years, రేట్ R/100. 4 3s 4 25s 25 into 1 25/3. R value is 25/3. దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 3 8 is 24, 8 1/3%. కొంత అప్పుపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 వంతు. సంవత్సరాల సంఖ్య మరియు వడ్డీ రేటు సమానం అయిన వడ్డీ రేటు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. కొంత అప్పుపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4, ఇంట్రెస్ట్ ఇస్ 9/4, ప్రిన్సిపల్ ఇస్ 1, టైం R, T equal to R. ఇక్కడ వడ్డీ రేటు కాలం 2 సమానం బై 100. 4 ones 4 25s 25 into 9 9 into 25, R into R, R square. 9 అంటే 3 square, 25 అంటే 5 square. 3 into 5 equal to R, R equal to 15%.
సాధారణ వడ్డీతో అసలు మొత్తం 6,000 రూపాయలు అయ్యేను 4 సంవత్సరాల కాలంలో, మరియు 6,750 రూపాయలు అయ్యేను 7 సంవత్సరాల కాలంలో. 7 years కి 6,750, అదే 4 years కి 6,000. ఇక్కడ 3 years డిఫరెన్స్ లో పెరిగిన ఇంట్రెస్ట్ అనేది 750. 3 years కి 750 వస్తే 1 year కి ఇంట్రెస్ట్ అనేది డివైడెడ్ బై 3, 250. 1 year కి 250 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. నీకు కావాల్సింది ఇక్కడ 4 years ఇంట్రెస్ట్ ఉంది. మరి 4 years కి 4 into 250, 1000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ 4 years తర్వాత మీరు పేమెంట్ చేసిన టోటల్ అమౌంట్ 6,000. ఈ 6,000 లో ఇంట్రెస్ట్ 1,000 మైనస్ చేయండి. తీసుకున్న అమౌంట్ 5,000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్. డిఫరెన్స్ 3 years, అమౌంట్ డిఫరెన్స్ 750. అంటే 3 years కి 750 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1 year కి 250 రూపీస్ ఉంటుంది. మరి 1 year కి 250 ఉంది కాబట్టి మీ దగ్గర 4 years అమౌంట్ ఉంది. 4 years or 7 years ఏదైనా కనుక్కోండి. 4 years కి 4 into 250, 1000 రూపీస్ ఇంట్రెస్ట్. టోటల్ 6,000 నుంచి ఇంట్రెస్ట్ 1000 తీసేస్తే 5,000 ఇస్ ద ప్రిన్సిపల్. అనిల్ 5,000 రూపాయల బార వడ్డీతో ఈ కింది విధంగా అప్పుగా ఇచ్చాను. మొదటి 2 సంవత్సరాలకి వడ్డీ రేటు 6%. ఫస్ట్ 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, 2 6 12%. తర్వాత 2 సంవత్సరాలకి 8%, 2 into 8 16. 4 సంవత్సరాల తర్వాత వడ్డీ రేటు 10%. 4 years తర్వాత ఎన్ని సంవత్సరాలకున్న వడ్డీ రేట్ 10% ఉంటుంది. టోటల్ 10 years తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 2 + 2 4 years అయిపోతే మిగిలింది 6 years. 6 into 10 60. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 60, 70, 88% ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే 100% ఇస్ ద 5,000. ప్రిన్సిపల్ అనేది 100% వాల్యూ 5,000 ఉంటే నీకు టోటల్ ఇంట్రెస్ట్ 88% క్యాల్కులేట్ చేయండి. 88/100 into 5,000. 2 zeros cancel. 50 into 88. 88 multiply చేయండి. 0. 5 8 is the 40. 5 8 is the 40 plus 4. 4,400 rupees is the interest. 14. ఒక వ్యక్తి 17,200 రూపాయలని 3 భాగాలుగా విభజించి వాటిని వరుసగా 5%, 6% మరియు 9% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. 2 సంవత్సరాల కాలంలో వాటిపై సమానమైన వడ్డీ పొందాను. అయినా 9% రేటుతో ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చాను. వడ్డీ అనేది ఈక్వల్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ పార్ట్ ఎంత తెలియదు, ఎక్స్ పార్ట్ 5% 2 years, 5 into 2 equal to second part y 6% 2 years, third part is the z 9% 2 years. అయితే 9% ఎంత అప్పుగా ఇచ్చారు థర్డ్ పార్ట్ కనుక్కోవాలి. దీన్ని సింప్లిఫై చేయండి. అన్నిటిలో 2 క్యాన్సిల్, మిగిలింది 5x equal to 6y equal to 9z. x is to y is to z రేషియో కనుక్కోండి. మీకు x కావాలంటే x వాల్యూని వదిలిపెట్టి మిగతా మల్టిప్లై చేయండి. 9 6 54. y వాల్యూ కావాలి. y వాల్యూ వదిలేసి మిగతా 9 5 45. z వాల్యూ 5 6 30. అన్నిట్లో 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 18 3 15 3 10. నీకు 9% థర్డ్ పార్ట్ ఈస్ ద 10. టోటల్ 18 plus 15 33 plus 10 43. టోటల్ అమౌంట్ వచ్చేసి 17,200. ఇది ఎన్నిసార్లు పోతాం క్యాన్సిల్ చేయండి. 43 1 43 4 10 into 400 4,000 రూపీస్ అనేది 9%. మొదటి బ్యాంకు నందు 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు పొందే వడ్డీ మరియు అదే బ్యాంకు నందు 9% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు పొందే వడ్డీ సమానం. అయినా ఒక వ్యక్తి నిర్ణీత మొత్తాన్ని 2 బ్యాంక్ డిపాజిట్ చేసిన ఆయన వాటి మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ బ్యాంక్ అమౌంట్ ఎంత తెలియదు, సమ్ ఏ అనుకోండి. ఫస్ట్ బ్యాంక్ లో 10% వడ్డీ రేటుతో 5 years, 10 into 5. సెకండ్ బ్యాంక్ బి అనుకోండి, డిపాజిట్ అమౌంట్ బి.
సెకండ్ బ్యాంక్ లో 9% 6 ఇయర్స్. అయితే రెండు డివైడ్ చేసాను, వడ్డీ సమానం ఈక్వల్. దాన్ని సింప్లిఫై చేయండి. 2 5 2 3 5 into 5 25a, 9 into 3 27b. మీకు a by b కావాలి. a by b అంటే 27/25. 27/25 అంటే 27:25. ఆ డిపాజిట్ అమౌంట్ రేషియో 27:25. నెక్స్ట్, వినోద్ వద్ద 10,000 రూపాయలు కలవు. వాటిని రెండు భాగాలుగా చేసి ఒక దాన్ని 10% వడ్డీ రేటుతో, రెండవ దాన్ని 8% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాను. సంవత్సరాంతానికి మొత్తం మీద 880 రూపాయలు వడ్డీ పొందాను. అయినా 8% వడ్డీ రేటుతో ఎన్ని రూపాయలు ఇచ్చాను. దీన్ని కొద్దిగా ఎలిగేషన్ మీకు ఉపయోగించండి. ఫస్ట్ 10,000 టోటల్ 10,000 ఫస్ట్ రేట్ ప్రకారం 10%. 10,000 లో 10% అంటే 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే టోటల్ 10,000 ని సెకండ్ రేట్ అంటే 8%. 8/100. 2 zeros క్యాన్సిల్, 800. అంటే 10% తో ఇస్తే 1,000 వస్తుంది, 8% తో ఇస్తే 800 వస్తుంది. ఇది 10%, ఇది 8%. కానీ నీకు టోటల్ గా వచ్చిన ఇంట్రెస్ట్ 880. 880 నుంచి 800 మైనస్ చేయండి, 80. 1000 నుంచి 880 తీసేస్తే 120. 40 2s the 40 3s the 2:3. అంటే 10% రేట్ తోటి 2 పార్ట్స్, 8% తోటి 3 పార్ట్స్. నేను అడిగింది 8% తో ఎంత? 8% తోటి 3, 2 + 3 5 into 10,000. 5 1s the 5 2s the 6,000 రూపీస్ ఇస్తారు. ఆప్షన్ 2. నెక్స్ట్, 50,000 రూపాయలని పాక్షికంగా 4% వడ్డీ రేటుతోనూ మిగిలినది 5% వడ్డీ రేటుతోనూ అప్పుగా ఇచ్చాను. వార్షిక సగటు వడ్డీ 4.6. అయినా 4% వడ్డీ రేటుతో ఎన్ని రూపాయలని అప్పుగా ఇచ్చాను. ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఎలిగేషన్ మిక్చర్ అప్లై చేయండి. 4%, 5%, ఓవరాల్ గా వచ్చింది 4.6%. మైనస్ చేయండి. 4.6 మైనస్ 5 అంటే 0.4. 4.6 మైనస్ 4 అంటే 0.6. ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. డెసిమల్ తీసేయండి. 2 2s the 2 3s the 2:3. 4% తోటి 2 పార్ట్స్, 5% తోటి 3 పార్ట్స్. నీకు కావాల్సింది 4%. 4% తోటి 2 + 3 5. టోటల్ అమౌంట్ 50,000. 5 1s the 5 10s. 2 into 10 20,000 రూపీస్. నెక్స్ట్, 4,000 రూపాయలని X% బారు వడ్డీతో 3 సంవత్సరాల కాలంలో మొత్తం 500 అయ్యాను. మొత్తం 508. టోటల్ అమౌంట్ 5008 అయ్యాను. అయినా X + 2.6% వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం వడ్డీ ఎంత? సో దీనికి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఈ X% ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 4,000 ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే మొత్తం 5,008 అయింది. అంటే ఇంట్రెస్ట్ అనేది 1,008 రూపీస్ ఇస్ ద ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 4,000 టైం 3 years. రేటు తెలవదు, అదే X/100. ఫస్ట్ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 2 zeros క్యాన్సిల్, 3 తోటి మల్టిప్లై చేయండి, 3 తో డివైడ్ చేయండి. 3 3s the 9, 3 3s the 9, 3 6 the. నెక్స్ట్ అగైన్ 4 తోటి 4 10s the 4 8s the 32, 4 2s the. X equal to 8.4. X is 8.4. అది నీకు కావాల్సింది X + 2.6% కావాలి.
అంటే న్యూ రేషియో ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిఫోర్ 8.4 ప్లస్ 2.6 టోటల్ గా 11% ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. అది ఈ వడ్డీ రేట్ ప్రకారం కలిపితే వచ్చే మొత్తం ఎంత? ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ కనుక్కోండి. వల్ల ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ ద 4,000 టైమ్స్ 3 years rate 11% by 100. 2 zeros cancel. 40 into 11 is the 33. 33 into 40 0. 4 is the 12. 13 20. అది ఇంట్రెస్ట్ మీకు టోటల్ కావాలి. ప్రిన్సిపల్ 4,000 ప్లస్ 1320 ఇంట్రెస్ట్ టోటల్ ఎంత పే చేయాలంటే 5320. ఆప్షన్ 4. ఫస్ట్ I ఈక్వల్ టు PTR అప్లై చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఇనిషియల్ వాల్యూ అనేది 8.4% వస్తుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.6% వేస్తే 11% అవుతుంది. ఈ 11% తోటి టోటల్ అమౌంట్ కనుక్కోండి. 1,500 రూపాయలని సాల్కి 8% బారో వడ్డీతో క్యూకి పీకి అప్పుగా ఇచ్చాను. మరియు అదే సొమ్మును క్యూ సాల్కి 11% వడ్డీ రేటుతో ఆర్కి అప్పుగా ఇచ్చాను. 3 సంవత్సరాల కాలంలో పీకు వచ్చే లాభం ఎంత? 1,500 రూపీస్. ఇయర్కి 8% తో అప్పు తీసుకుంటాడు. టైం వచ్చేసి 8% క్యూబీకి అప్పుగా ఇచ్చాను. మరి అవే సొమ్మును క్యూ సార్కి 11% వడ్డీ అప్పుగా ఇచ్చాను. అయినా 3 సంవత్సరాల కాలంలో 3 years PTR by 100. అదే సేమ్ అమౌంట్ ని 1,500 రూపీస్ ని 11% తోటి 3 years by 100. ఈ డిఫరెన్స్ కావాలి. 2 zeros cancel. 11 3s 33. 33 into 15. 15 3 45 4 15 3 45 4 495 minus 2 zeros cancel. 15 into 8 is the 24. 15 4 60. 495 నుంచి 360 తీసేస్తే 40 plus 95 1350. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలకి 12.5% బారో వడ్డీతో వచ్చే వడ్డీ అదే సొమ్ముపై 4 సంవత్సరాలకి 9.5% వడ్డీ రేటుతో వచ్చి కన్నా కూడా 2,000 రూపాయలు ఎక్కువ అయినా అసలు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 225 ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ 3 సంవత్సరాలు 12.5%. 12.5 into 3. 3 5లు 15. 3 2 6 1 7 3 1 3 అంటే 37.5. అదే సొమ్ముపై 4 సంవత్సరాలకి 9.5%. 4 years 9.5% అంటే 4 5s 20. దాంతో 36 38. దీనికి డిఫరెన్స్ ఉంది ఓన్లీ 0.5. డిఫరెన్స్ 225. ఈ ఒరిజినల్ డిఫరెన్స్ 0.5 into 100. దాన్ని సింప్లిఫై చేయండి. 225 కింద డెసిమల్ తీసి పైన 0 పెట్టేయండి by 5 into 100. 5 4 20. 5 5 450 into 100. 45,000. వడ్డీలో డిఫరెన్స్ బై యాక్చువల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ప్రకారం డిఫరెన్స్ 0.5. కొంత సొమ్ముని 5% వార్షిక వడ్డీ రేటుతో బారో వడ్డీకి అప్పుగా ఇచ్చాను. 10 సంవత్సరాల కాలంలో వడ్డీ అసలు కన్నా 500 రూపాయలు తక్కువ. అసలు ఎంత జరగదు? P. ఇది P minus 500 is the interest. Principal is the P. Rate of interest 5 times 10 years by 100. I equal to PTR by 100. ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కన్నా కూడా 500 తక్కువ. P minus 500 equal to P into 5 into 10 by 100. 0 0 cancel. 5 1s 5 2s. 2 into P 2P. 500 into 2 1000.
ఈక్వల్ టు పి. ఈ పీకి వస్తే మైనస్ పి, 2p మైనస్ పి 1p అవుతుంది, మైనస్ 1000 ఈక్వల్ టు ప్లస్ 1000. పి ఇస్ ద 1000. కొంత సొమ్ముని x% వడ్డీ రేటుతో x/3 సంవత్సరాల కాలంలో అప్పుగా ఇచ్చాను. వారు వడ్డీ అసల్లో 3వ వంతు కలదు అయిన x విలువ ఎంత? ఇంట్రెస్ట్ అనేది 3/3వ వంతు అంటే p/3. ప్రిన్సిపల్ p అనుకుంటే p/3. ప్రిన్సిపల్ p. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ x, టైమ్ ఇస్ ద x/3/100. దాన్ని సింప్లిఫై చేయండి. p క్యాన్సిల్, 3 కూడా క్యాన్సిల్. 100 into 1 100, x into x x square. 100 is the 10 square. X equal to 10. సో ఇక్కడ వడ్డీ సమానం. ఫస్ట్ ది 6 into 10, సెకండ్ ది y 10 into 12, థర్డ్ ది z 12 into 15. దాన్ని సింప్లిఫై చేయండి. 6 బదులు 60, ఇది 120 అంటే 62 టైమ్స్, ఇది 180 అంటే 3 టైమ్స్. x ఈక్వల్ టు 2y ఈక్వల్ టు 3z. ఇక్కడ నిష్పత్తి కావాలి. x కావాలంటే 2 into 3 6, y కావాలంటే 1 into 3 3, z కావాలంటే 1 into 2. 6:3:2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. 10,000 రూపాయలు కలవు. వాటిలో కొంత భాగం 15% వడ్డీ రేటుతోనూ మిగిలింది 10% వడ్డీ రేటుతోనూ అప్పుగా ఇచ్చాను. 5 సంవత్సరాల తర్వాత మొత్తం 6,500 రూపాయలు వడ్డీ వచ్చింది. టోటల్ గా ఇంట్రెస్ట్ ఎంత మిగిలిందో చూడండి. 6,500 వడ్డీ ఎంతకి? టోటల్ 10,000. వడ్డీ రేట్ కనుక్కోండి ఇంటూ 100. 2 zeros cancel, 2 zeros cancel. 65% వస్తుంది ఓవరాల్. ఎన్ని సంవత్సరాలు కదా? 5 years డివైడెడ్ బై అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 13% per annum. ఓవరాల్ గా వడ్డీ అనేది 13% వచ్చింది. మీ దగ్గర 15% కొంత పార్ట్, 10% ఇంకొంత పార్ట్, నీకు ఓవరాల్ గా వచ్చింది 13%. 13 minus 10 3, 15 minus 13 2, 3:2. 15% తోటి 3 parts ఇస్తాడు. 3/5 into amount 10,000. 5 ones 5 2s 6,000 rupees. 50% తోటి అప్పు ఇస్తాడు. కొంత అప్పు మరియు 1 సంవత్సరం తర్వాత 6% సామాన్య వడ్డీ రేటుతో అయ్యే మొత్తానికి గల నిష్పత్తి a:b. దీనికి సామాన్య వడ్డీతో అయ్యే మొత్తానికి గల అప్పుకి మొత్తానికి గల డిఫరెన్స్ a:b అయినా r విలువ a, bలలో. నువ్వు తీసుకున్న అప్పు a అయితే టోటల్ అమౌంట్ అనేది b అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? b minus a. అమౌంట్ మైనస్ p is the interest. I equal to PTR/100. Interest is the b minus a. అసలు ఏనే, టైం ఓన్లీ 1 సంవత్సరం 1 year, రేట్ r/100. మీకు కావాల్సింది r వాల్యూ కావాలి. దీన్ని సింప్లిఫై చేయండి. ఇది b మైనస్ a అంతే ఉంటుంది. ఈ a వస్తే బై a అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 100. b minus a/a into 100. b minus a/a into 100. ఆప్షన్ 2. ఒక వ్యక్తి 13,200 రూపాయలని అప్పుగా తీసుకొని 25% బాల వడ్డీతో 4 సంవత్సరాల కాలంలో సమానమైన వాయిదాల్లో చెల్లించిన ప్రతి వాయిదా ఎంతో చెల్లించవలను? బాల వడ్డీలో ఇన్స్టాల్మెంట్ ఫార్ములా రాస్తున్నాం చూడండి ఒకసారి. ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు 100 into p by question number 27.
Question number 26 చూడండి. బారో వడ్డీలో ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు 100p by 100t plus p into t minus 1 into r by 2. That is the installment formula. అప్పుడు అప్లై చేయండి. మీకు ఇన్స్టాల్మెంట్ కావాలి. ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు 100 into p is 13,200 by 100 into t అనేది టైం 4 years. t అంటే 4, t minus 1 3, rate is the 25 by 2. 2 on the 2 2 100 into 13,200. ఇది మొత్తం సింప్లిఫై చేయండి. 4 into 100 400, 2 3 is the 6, 6 into 25, 6 into 25 150, 150 plus 400 550, 0 0 cancel, 11 క్యాన్సిల్ చేయండి. 11 5లు 55, 11 1 11 2 120, 5 ones 5 24 24 into 100 2400 అనేది ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 5 సంవత్సరాల కాలంలో 8% బారో వడ్డీతో సమానమైన వాయిదాల్లో ప్రతి వాయిదా 5,000 చెల్లించారు. అయినా తీసుకున్న అప్పు ఎంత? సేమ్ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అతను ఇచ్చిండు, పి ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. నీకున్న ఫార్ములా ఏంటి? ఇన్స్టాల్మెంట్ 5,000 ఈక్వల్ టు 100 ఇంటూ పి. ఆ పిని మనం కనుక్కోవాలి. ఇప్పుడు 100 ఇంటూ పి. టైమ్ ఈజ్ 5 years ప్లస్ టీ అంటే 5, టీ మైనస్ 1 4, రేట్ 8 by 2 ones 2 2s. దాన్ని సింప్లిఫై చేయండి. 5,000 ఈక్వల్ టు 100 ఇంటూ పి. ఇక్కడ కింద వాల్యూ మొత్తం 5 into 100 500, 5 2s 10, 10 into 8 80. టోటల్ ఇది 580. దాన్ని సింప్లిఫై చేయండి. 2 zeros cancel, 50 into 580 0 0 0, 5 8s 40, 5 5s 25 plus 4 29,000. ఒక వ్యక్తి 9,000 రూపాయలని 6 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటుతో బారో వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. మరొక వ్యక్తి 12,000 రూపాయలు 4 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. అయినా వడ్డీ రేట్ల మధ్య నిష్పత్తి. ఒకతను 9,000 తీసుకున్నాడు, 6% వడ్డీ రేట్ ఎంత R1 అప్పుగా తీసుకున్నాడు. మరొక వ్యక్తి 12,000 4 years వడ్డీ రేట్ ఎంత R2. అయినా వడ్డీ రేట్ల మధ్య నిష్పత్తి కావాలి. Another may lend 12,000 for certain rate if both the interests are equal. What is samana? What అనుకోండి. 3 zeros cancel. 6 ones 6 2s. Next ఇక్కడ మిగిలింది 9R1 equal to 2 4s 8R2. మీకు కావాల్సింది R1 by R2. R1 by R2 అంటే 8:9. ఒక ఉద్యోగి 2 వేరు బ్యాంకుల్లో ప్రతి బ్యాంకులో 5,000 రూపాయల చొప్పున డిపాజిట్స్ చేశాను. ఒక సంవత్సరం తర్వాత 2 బ్యాంకుల్లోని వడ్డీ రేట్ల మధ్య తేడా 25 రూపీస్. ఫస్ట్ బ్యాంక్ లో 5,000 డిపాజిట్ చేసిండు, టైం 1, రేట్ తెలియదు R1. రెండో బ్యాంక్ లో కూడా 5,000 డిపాజిట్ చేసిండు, టైం 1, రేట్ R2. బై 100 ఈ వడ్డీ రేట్ల మధ్య తేడా అనేది 25 రూపీస్. 2 zeros cancel, 2 zeros cancel. ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది. 50 కామన్ చేయండి. 50 R1 minus R2 equal to 25. 25 ones 25 2s. మీకు కావాల్సింది R1 minus R2 equal to 1/2. 1/2 అంటే 0.5%. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. ఒక వ్యక్తి 12,000 రూపాయలని 8 నెలలకు అప్పుగా తీసుకెళ్ళను. రూపాయికి నెలకి 2 పైసలు వడ్డీ. రూపాయికి 2 పైసలు అంటే 100 రూపీస్కి 2 into 100 200 పైసలు. 200 పైసలు ఇది.
200 పైసలు అంటే 2 రూపీస్ పర్ మంత్కి. మీకు ఇచ్చిన టైం 8 మంత్స్. 8 ఇంటూ 2 16% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ నీకు కావాల్సింది 12,000 మీరు 12,000 రూపీస్ అసలు, టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/100. 2 zeros క్యాన్సిల్. 120 ఇంటూ 16 0. 12 ఆరులు 72 7 12 16 16 32 3 16 3 19 19 20. జాగ్రత్త, 2 పైసలు వడ్డీ రూపాయికి. రూపాయికి 2 పైసలు అయితే 100 రూపీస్కి 100 ఇంటూ 2 100 200 పైసలు. 200 పైసలు అంటే 2 రూపీస్, అది పర్ మంత్కి. టోటల్ 8 మంత్స్ ఉంది కాబట్టి 8 మంత్స్ తీసుకోండి. ఓకే, అట్లా అయిపోయినాయి కదా. సెకండ్ పార్ట్ ఉంటుంది, ఎక్కడో మధ్యలో